మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అయితే ఏ ఫండ్లో చేస్తున్నారు మీరు? మనకు మ్యూచువల్ ఫండ్లో 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ వీటిని గ్రోత్ ఫండ్స్ అని కూడా అంటారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ని ఫండ్ మేనేజర్ డైరెక్ట్ కంపెనీ షేర్స్ కొనడంలో ఇన్వెస్ట్ చేస్తాడు. లైక్ రిలయన్స్, అదానీ, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ కంపెనీస్ గ్రో అవుతే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ త్రిబుల్ అవుతుంది. ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది, సేమ్ టైం రిటర్న్స్ కూడా అలానే వస్తాయి. డెట్ ఫండ్స్ సేఫ్ అండ్ స్టడీ ఫండ్స్ అని కూడా అంటారు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని డైరెక్ట్ కార్పొరేట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ క్యాపిటల్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా కొంచెం తక్కువ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది హైబ్రిడ్ ఫండ్స్. వీటిని బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని కూడా అంటారు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని 50% ఈక్విటీలో, 50% డెట్లో పెట్టడం వల్ల మీకు రిస్క్ అనేది తగ్గుతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా బ్యాలెన్స్డ్గా వస్తాయి. రిస్క్ ప్రొఫైల్ని బట్టి మీరు ఎంతైతే రిస్క్ క్యాపబుల్ ఉన్నారో దాన్ని బట్టి ఫండ్ని చూస్ చేసుకోండి. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోగలనంటే ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి. లేదు మాకు క్యాపిటల్ సేఫ్టీ కావాలంటే డెట్ ఫండ్లో పెట్టండి. లేదు మాకు గ్రోత్ కావాలి అండ్ క్యాపిటల్ సేఫ్టీ కూడా కావాలంటే హైబ్రిడ్ ఫండ్లో పెట్టండి. థ్యాంక్ యూ.